హాయ్ అండి. ఈ పిల్లలున్నారే చేసేవన్నీ కోతి పనులే. నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి హీటర్ ఆన్ చేసి లోపలికొచ్చే లోపల పొద్దున కాకరకాయలు వేయించి నూనె పక్కన పెట్టాను. ఆ నూనెని పీట వేసుకొని మరీ అందుకొని వలగపోసేసి ఇల్లంతా అలికేశారు మా వాళ్ళు. ఇప్పుడు చూడండి నా పని ఉంటుంది. ఎప్పుడైనా నూనె ఫ్లోర్ మీద పడినప్పుడు తడిగుడ్డు పెట్టి తుడవడం, నీళ్లు పోసి చీపురుతో కడగడం అస్సలు చేయకూడదు. దానివల్ల నూనె మొత్తం స్ప్రెడ్ అయిపోయి క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. 5 నిమిషాల్లో మనకి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఏం లేదు, నూనె పడిన చోట మనం ఫేస్ రాసుకునే పౌడర్ కానీ గోధుమ పిండి లేదా మైదా పిండి మీ ఇంట్లో ఏది ఉంటే అది కొంచెం ఎక్కువగా దానిపైన చల్లండి. చల్లి చేత్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 5 నిమిషాలు దాన్ని వదిలేయండి. ఈ గ్యాప్లో మనం వేసిన పిండి నూనె మొత్తాన్ని చక్కగా పీల్చేసుకుంటుంది. 5 నిమిషాల తర్వాత తడిగుడ్డతో ఈ పిండి మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి. ఇక్కడతోనే పూర్తిగా క్లీన్ అయిపోతుంది. అయినా కొంచెం షాంపూ నీళ్లు జల్లి మరొకసారి తడిగుడ్డతో తుడిచేయండి, పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ నచ్చితే నా వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి.